ఎవరైనా కారులో చాలా వేగంగా వెళ్తున్నప్పుడు పొరపాటున ప్రమాదానికి గురైతే ఒకవేళ కారులో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే వారు తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. ఒకవేళ వారు సీట్ బెల్ట్ పెట్టుకున్నా ఈ ప్రమాదం నుంచి బయటపడడం కష్టమే. కేవలం సీట్ బెల్ట్ పెట్టుకుంటే సరిపోదు, కారులో ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్ ఉండాల్సిందే. కార్లు వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగితే మన తల పూర్తిగా వెళ్ళి స్టీరింగ్ వీల్కి తగలడానికి కేవలం 50 మిల్లీ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. అంటే అంతకన్నా తక్కువ సమయంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోవాలి. అయితే 100 కిలోమీటర్ల వేగంతో కారులో వెళ్తున్న వ్యక్తిని 30 నుంచి 40 మిల్లీ సెకండ్ల వ్యవధిలో ఏ హాని కలగకుండా ప్రమాదం నుంచి తప్పించడం అనేది ఈ ఎయిర్ బ్యాగ్ ఇంజనీరింగ్లో పెద్ద సవాలు. ఈ ఎయిర్ బ్యాగ్స్ ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతాయంటే ఉదాహరణకి మనం కళ్ళు మూసి తెరిచే టైం దాదాపు 300 నుంచి 400 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. కానీ ఎయిర్ బ్యాగ్స్ కేవలం 100 మిల్లీ సెకండ్స్లో ఓపెన్ అయిపోతాయి. మరి ఇటువంటి అద్భుతమైన మరియు లైఫ్ సేవింగ్ టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు కావాలి? సీట్ బెల్ట్ కూడా ఉంటుంది కదా. అంటే సీట్ బెల్ట్ ప్రమాదం జరిగే సమయంలో మన బాడీ యొక్క మూమెంట్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రమాదం జరిగే సమయంలో ఈ సీట్ బెల్ట్ వల్ల చెస్ట్ భాగంలో భారీగా ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల మన ఛాతీ భాగం లోపలుండే అవయవాలు గాయపడే అవకాశం ఉంది. ఈ సీట్ బెల్ట్ వల్ల కలిగే భారీ ఒత్తిడిని తగ్గించడానికి ఇప్పుడు కొత్తగా వచ్చే సీట్ బెల్ట్లు టార్షన్ బార్లతో వస్తున్నాయి. ఈ టార్షన్ బార్ వల్ల ప్రమాదం జరిగే సమయంలో సీట్ బెల్ట్ కొంచెం లూజ్ అవుతుంది. ఇలా సీట్ బెల్ట్ లూజ్ అవడం వల్ల మన బాడీ కొంచెం ముందుకు వచ్చి ఆగుతుంది. దీనివల్ల మన బాడీపై ఎక్కువ ఒత్తిడి పడదు. అయితే ఈ సీట్ బెల్ట్ మన బాడీలోని పై భాగాన్ని మాత్రమే ముందుకు వేగంగా పడిపోకుండా ఆపుతుంది. కానీ మన తల మరియు చేతులకి ఈ సీట్ బెల్ట్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. మన తల ఫోర్స్గా వెళ్ళి స్టీరింగ్ని కానీ డాష్ బోర్డ్ని కానీ వేగంగా గుద్దుకుంటుంది. మరి తలకి సేఫ్టీ లేదంటే అక్కడ పెద్ద ప్రమాదం జరుగుతుందని మనం ఊహించుకోవచ్చు. అప్పుడే ఇంజనీర్స్ ఈ ఎయిర్ బ్యాగ్ ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ ఎయిర్ బ్యాగ్ సాఫ్ట్గా ఉండి మన తలను డాష్ బోర్డ్కి గుద్దుకోకుండా ఆపుతుంది. మొదట్లో ఈ ఎయిర్ బ్యాగ్స్ తయారు చేసిన తర్వాత ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడానికి కంప్రెస్డ్ ఎయిర్ని ఉపయోగించేవారు. కానీ ఈ డిజైన్ ఫెయిల్ అయింది. ఈ డిజైన్లో 2 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ డిజైన్లో ఉపయోగించిన స్ప్రింగ్ యాక్సిడెంట్స్ను ఖచ్చితంగా గుర్తించలేకపోయేది. రెండోది, యాక్సిడెంట్ జరిగినప్పుడు తల డాష్ బోర్డ్కి తగిలేలోపే కంప్రెస్డ్ ఎయిర్ వేగంగా ఎయిర్ బ్యాగ్లో ఫిల్ అయ్యేది కాదు. ఈ 2 కారణాల వల్ల వీటిని కార్లో ఉపయోగించడం మానేశారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జాన్సన్ సేఫ్టీ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు మిస్టర్ ఎలెన్ కే బ్రీడ్ అద్భుతమైన ఆవిష్కరణతో ముందుకొచ్చారు. మొదట వీరు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడానికి ఉపయోగపడే సెన్సార్ స్థానంలో యాక్యురేట్గా పనిచేసే బాల్ ఇన్ ట్యూబ్ సెన్సార్ని ఉపయోగించారు. ఈ సెన్సార్లో ఏంటంటే ఒక స్టీల్ బాల్ ఉంటుంది. ఆ బాల్ని 2 మ్యాగ్నెట్స్ పట్టుంచుతాయి. ఒకవేళ కార్ దేన్నైనా ఢీకొన్న సమయంలో కార్ ఎంత స్పీడ్లో ఉన్నా అది ఆల్మోస్ట్ జీరోకి వచ్చేస్తుంది. ఇలా కార్ ఢీకొన్న ఫోర్స్ ఆ స్టీల్ బాల్ను మ్యాగ్నెట్ నుంచి వేరై ముందుకు వచ్చి సర్క్యూట్కి కనెక్ట్ అవుతుంది. ఈ సర్క్యూట్ వెంటనే యాక్టివేట్ అయి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేసి సిస్టమ్కి సిగ్నల్ పంపుతుంది. ఎయిర్ బ్యాగ్స్ విషయంలో ఈయన 2 గొప్ప ఆవిష్కరణలు చేశారు. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వడానికి కంప్రెస్డ్ ఎయిర్ బదులుగా కెమికల్ ఎక్స్ప్లోజివ్స్ని ఉపయోగించారు. ఈయన కెమికల్ ఎక్స్ప్లోజన్ కోసం సోడియం అజైడ్ అనే కెమికల్ని యూజ్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ కెమికల్ సాధారణంగా పొడిలాగుండి దీన్ని హిట్ చేసేంత వరకు స్టేబుల్గా ఉంటుంది. కానీ ఒకవేళ దీనికి 300 డిగ్రీల కంటే ఎక్కువ సెల్సియస్ టెంపరేచర్ కనుక తగిలితే కేవలం మిల్లీ సెకండ్లో ఈ పొడి మొత్తం గ్యాస్లా మారిపోతుంది. కేవలం 50 గ్రాముల ఈ కెమికల్ 70 లీటర్ల నైట్రోజన్ గ్యాస్ని జనరేట్ చేయగలదు. అంటే పేరుకేవి ఎయిర్ బ్యాగ్స్, కానీ ఈ బ్యాగ్లో ఫిల్ అయ్యేదంతా నైట్రోజనే. ఈ కెమికల్ని స్టీరింగ్ వీల్ లోపల ఎయిర్ టైట్ సిలిండర్లో పెట్టి ఉంచుతారు. ఈ కెమికల్ని బల్బ్లోని ఫిలమెంట్ లాంటి ఒక వైర్కి టచ్ అయి ఉంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బాల్ సెన్సార్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ సిగ్నల్ సర్క్యూట్ ద్వారా పాస్ అయి ఆ ఫిలమెంట్ చేరుకుంటుంది. అప్పుడు ఆ ఫిలమెంట్ 300 కంటే ఎక్కువ డిగ్రీల సెల్సియస్ యొక్క టెంపరేచర్ని జనరేట్ చేస్తుంది. దీనివల్ల సోడియం అజైడ్ 2 మిల్లీ సెకండ్స్లో పేలి అతివేగంగా నైట్రోజన్ గ్యాస్గా మారి ఎయిర్ బ్యాగ్ని కేవలం 30 మిల్లీ సెకండ్స్ లోపే ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఈ 2 ఆవిష్కరణల వల్ల ఇప్పుడు మనం ఎయిర్ బ్యాగ్స్ని ఉపయోగించగలుగుతున్నాం. ఈ పేటెంట్ డిజైన్ మొదటిసారిగా 1988లో క్రిస్లర్ అనే కంపెనీ డాడ్జ్ డేటానో మోడల్ కార్స్లో ఉపయోగించింది. ఈ టెక్నాలజీ ఎంతో సక్సెస్ అయింది. మిగిలిన కార్ కంపెనీలు కూడా ఇటువంటి టెక్నాలజీని వాళ్ళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ డిజైన్ ఇంత సక్సెస్ అయినప్పటికీ దీనిలో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది, సోడియం అజైడ్ పేలుడు వల్ల వచ్చే గ్యాస్ విషపూరితమైంది. సైంటిస్టులు దీన్ని తగ్గించడానికి సోడియం అజైడ్ పక్కన పొటాషియం నైట్రేట్ అండ్ సిలికాన్ డయాక్సైడ్ని యాడ్ చేశారు. ఈ సోడియం అజైడ్ చాలా డేంజరస్. దీనివల్ల ఒకసారి పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. టకాటా అనే కంపెనీ తయారు చేసి సప్లై చేసిన 6,70,00,000 ఎయిర్ బ్యాగ్స్ను కంపెనీ వెనక్కి తెప్పించింది. ఇలా ఎందుకు జరిగిందంటే సోడియం అజైడ్ కెమికల్ తేమని చాలా తేలిగ్గా పీల్చుకోగలదు.
ఒకవేళ ఈ ఎయిర్ బ్యాగ్స్ తయారు చేస్తున్న సమయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి తర్వాత సోడియం అజైడ్ నుంచి వచ్చిన ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఈ తేమ కనుక లీక్ అయితే కెమికల్ రియాక్షన్ వల్ల పెద్ద పేలుడు జరుగుతుంది. టకాటా ఇన్సిడెంట్ లో ఎయిర్ బ్యాగ్స్ ని వెనక్కి తెప్పించడానికి కారణం ఇదే. చివరికి ఆ కంపెనీ దివాలా తీసింది. తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగకుండా ఉండడానికి సోడియం అజైడ్ తో పాటు డ్రైయింగ్ ఏజెంట్ ను యాడ్ చేశారు. ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ లోకి గ్యాస్ రిలీజ్ అవ్వడానికి సోడియం అజైడ్ కు బదులుగా గ్యూయానిడైన్ నైట్రేట్ ను ఉపయోగిస్తున్నారు. ఈ కెమికల్ తేమ వల్ల పేలదు. ఇది సోడియం అజైడ్ అంత డేంజరస్ కాదు. మనం ఇప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్స్ లో ఉపయోగించే కెమికల్ వల్ల అంత భయపడిన అవసరం లేదు. డిజైన్ లో ఇన్ని చేంజెస్ చేసినప్పటికీ ఈ ఎలక్ట్రోమెకానిక్ సెన్సార్ కలిగిన ఎయిర్ బ్యాగ్స్ లో మరో సమస్య ఉంది. అదేంటంటే ఒక్కోసారి కార్ వెళ్ళి ఏదైనా గోతిలో పడితే ఈ సెన్సార్ యాక్టివేట్ అయ్యి ఎయిర్ బ్యాగ్స్ ని ఓపెన్ చేస్తుంది. దీని కారణంగా ఎంత ఫోర్స్ తో గుద్దితే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వాలనే ఇన్ఫర్మేషన్ ఈ సెన్సార్ కి తెలీదు. అంటే ఈ సెన్సార్ కి కార్ గోతిలో పడిందా లేదా దేన్నైనా గుద్దిందా అనే డిఫరెన్స్ తెలియదన్నమాట. అందుకోసమే యాక్సిడెంట్ జరిగిందా లేదా అనేది మరింత యాక్యురేట్ గా తెలుసుకోవడానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన MEMS సెన్సార్ ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్ కార్ యొక్క వీల్స్ ఎంత ఫాస్ట్ గా తగ్గింది, బ్రేక్ ఎంత ప్రెషర్ తో తొక్కాం, అలాగే సీట్లో ఎవరైనా ఉన్నారా లేదా అని సెన్స్ చేసి ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యేలా నిర్ణయిస్తుంది. అలానే ఎయిర్ బ్యాగ్ ను కూడా ఫుల్ గా ఓపెన్ అవ్వకుండా యాక్సిడెంట్ యొక్క తీవ్రత బట్టి కావాల్సినంత ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఈ ఎయిర్ బ్యాగ్స్ లోకి గ్యాస్ ఫిల్ అయ్యి కొన్ని సెకండ్ల వరకు ఓపెన్ చేసి ఉంచిన తర్వాత బ్యాగ్ వెనకున్న హోల్స్ నుంచి గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. కొన్ని కార్ మోడల్స్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. ఇలా ఎందుకంటే ఎయిర్ బ్యాగ్ చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. ఎంత స్పీడ్గా అంటే గంటకి 320 కిలోమీటర్ల వేగంతో ఇవి ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అవుతున్న సమయంలో మీరు కనుక సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఈ ఎయిర్ బ్యాగ్ తగిలితే మీకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఎయిర్ బ్యాగ్ ఎంత సేఫ్టీనో ఒక్కోసారి అంతే ప్రమాదం కూడా. ఇవి ఎలా ప్రమాదంగా మారచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కొంతమంది స్టీరింగ్ కు మరీ దగ్గరగా కూర్చొని కార్ డ్రైవ్ చేసే అలవాటు ఉంటుంది. కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ బాడీ పొజిషన్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. కానీ స్టీరింగ్ కు అంత దగ్గరగా కూర్చోకూడదు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగి ఓపెన్ అయ్యిందంటే మీ ముఖానికి అలాగే స్టీరింగ్ కి తక్కువ దూరం ఉండడం వల్ల ఒకవేళ ఎయిర్ బ్యాగ్ పేలినట్లయితే అది పేలిన ఫోర్స్ కి ముఖానికి తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉంది. అందుకని కనీసం స్టీరింగ్ వీల్ కు మీకు 25 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోండి. అలానే కొన్నిసార్లు డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న వారు వాళ్ళ కాళ్ళని సరదాగా డాష్ బోర్డ్ పైన పెడతారు. కానీ ప్లేస్ లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇలా చేసే అలవాటు ఉంటే మానుకోండి. ఇంకా కొన్ని కార్లకు ముందులా బంపర్స్ ఉంటాయి. వీటి వల్ల కొన్నిసార్లు ఎయిర్ బ్యాగ్స్ సెన్సార్ సరిగ్గా పనిచేయదు. సో ఇలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే ప్రతి కార్కి ఒక సేఫ్టీ రేటింగ్ ఉంటుంది. మీరు కార్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ సేఫ్టీ రేటింగ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. కార్లో ఎయిర్ బ్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 1987 మరియు 2015 మధ్య ఈ ఎయిర్ బ్యాగ్లు 44,869 మంది ప్రాణాలని కాపాడాయి. అయితే ఎయిర్ బ్యాగ్లు మన ప్రాణాలని కాపాడే కానీ ఈ ఎయిర్ బ్యాగ్లో ఓపెన్ అయ్యే సిచ్యువేషన్ మనకు రాకుండా ఉంటేనే మంచిది. అందుకే డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అర్థమైంది కదా ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.